హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ అట్ ప్రైమ్ టైమ్. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరూ కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి అవుట్ అవ్వనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలో భారీ స్కామ్ జరిగిందని, కోట్లాది రూపాయల తులభారం కానుకలను ఇంటి దొంగలు కాజేశారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. స్వామివారికి మొక్కుల చెల్లింపులో భాగంగా భక్తులు వివిధ రూపంలో తులాభారం సమర్పిస్తారని, తులాభారం ద్వారా నిత్యం 10 లక్షల రూపాయల కానుకలను భక్తులు సమర్పిస్తున్నారన్నారు. బుధవారం సీఎం చంద్రబాబు యూరోప్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు వేడుకను అక్కడే ఘనంగా జరుపుకోబోతున్నారు. 22వ తేదీన చంద్రబాబు ఢిల్లీకి చేరుకుంటారు. ఎస్సీయూ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా అన్నది స్పష్టంగా చెప్పాలని విచారణలో జస్టిస్ బిఆర్ గవై ప్రశ్నించారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. ఎస్సీయూ భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను బీఆర్ఎస్ హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతుందన్నారు. కచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతించారు. దేశంలోనే తొలిసారి రైల్లో ఏటీఎంని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర రైల్వే శాఖ. ఇందుకోసం ముందుగా ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ లో ప్రయోగాత్మకంగా ఈ కదిలే ఏటీఎంని ఇన్స్టాల్ చేసింది. రైలు ప్రయాణం సందర్భంగా ప్రయాణికులకు డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లో మొత్తంగా 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టు భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా చేసిన వారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మే 11తో ముగుస్తుందని వెల్లడించింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు భద్రతా దళాల మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 మృతి చెందారు. కాల్పుల్లో మృతి చెందిన వారిని మావోయిస్ట్ అగ్రనేతలుగా గుర్తించారు. టాలీవుడ్ సినిమాలో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసి క్వాంటమ్ ఏఐ గ్లోబల్తో కలిసి కొత్త ఏఐ స్టూడియోను ప్రారంభించబోతున్నట్లు టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు. దీని పూర్తి వివరాలు మే 4న ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దిల్ రాజు కంపెనీ వదిలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓపెన్ ఏఐ త్వరలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను తీసుకురావాలని చూస్తోంది. ఎక్స్కు పోటీగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను తీసుకురావాలని చూస్తోందని సమాచారం. దీనికోసం ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.